జలాశయంలోని ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో చేపట్టిన పనుల్లో అడుగడుగునా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. నీళ్లు పారాల్సిన కాల్వల్లో నిధులు పారుతున్నాయి. కర్నూలు జిల్లాలోని గాజుల దిన్నె జలాశయం ఆధునికీకరణ పనుల్లోని అక్రమాలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పరిశీలనాత్మక కథనం ఇప్పుడు. కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలోని గాజుల దిన్నె జలాశయం ఆధునికీకరణ పనులను గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. 44 కోట్ల రూపాయల జైకా నిధులతో వివిధ పనులు చేశారు. 2011-12 నుంచి గత మే నెల వరకు పనులు చేస్తూనే వచ్చారు. అధికారులు ఓవైపు పనుల గడువు పెంచుతూ వస్తుండగా అదే సమయంలో పనుల్లో నాణ్యత డొల్లతనం బయటపడింది. ఫిర్యాదులు వస్తే తూతూ మంత్రంగా మరమ్మతులు చేయటం, తర్వాత చేతులు దులుపుకోవడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారింది. గాజుల దిన్నె ప్రాజెక్టు సామర్థ్యం 4 టీఎంసీలు కాగా నిర్మాణ సమయంలో 32,000 ఎకరాల ఆయకట్టు ఉండేది. ప్రస్తుతం 24,372 ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కుడి కాలువ 36 కిలోమీటర్లు, ఎడమ కాలువ 26 కిలోమీటర్లు విస్తరించి ఉంది. జైకా నిధులతో కుడి కాలువ 27.65 కిలోమీటర్లు, ఎడమ కాలువ 17.3 కిలోమీటర్లు సిమెంట్ లైనింగ్ చేశారు. నిబంధనల ప్రకారం 2014 నాటికే పనులు పూర్తి కావలసి ఉండగా గుత్తేదారు నిర్లక్ష్యానికి పనులు సాగుతూ వచ్చాయి. అధికారులు గడువులపై గడువులు పెంచుకుంటూ వచ్చారు. 96% పనులు పూర్తి కాగా మరో 4% చేయటం తమ వల్ల కాదంటూ గుత్తేదారులు చెప్పడంతో గత మే నెలలో పనులు ముగించేశారు. కృష్ణగిరి మండలంలో పోతుగల్లు, కృష్ణాపురం గ్రామాల మధ్య కాల్వ కాంక్రీటు పనులు నిలిచిపోయాయి. ఇటీవల ప్రజాప్రతినిధులు మళ్లీ కొత్తగా ప్రతిపాదించారు. కుడి కాల్వకు చేసిన సిమెంట్ లైనింగ్ లో చాలా చోట్ల పగుళ్లు ఏర్పడి కూలిపోతోంది. మరికొన్ని చోట్ల పిల్ల కాలువలకు షట్టర్లు ఏర్పాటు చేయలేదు. కాలువల నుంచి పొలాలకు వెళ్లే వంతెనలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టలేదు. పొలాలకు వెళ్లే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రాజెక్టుకు లైటింగ్ కోసం 20 లక్షలు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఇది వృధాగా మారింది. ప్రాజెక్టు రాళ్లు కుంగిన ప్రాంతంలో బండింగ్ చేయాల్సి ఉండగా కొన్ని చోట్ల వదిలేశారు. కుంగిన రాళ్లు అలాగే ఉన్నాయి. గేట్లు మరమ్మతు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. రబ్బర్ సీళ్లు, రోప్, పెయింటింగ్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం గేట్ల నుంచి నీళ్లు వృధాగా పోతున్నాయి. జీడీపీ రైట్ కెనాల్ కాలువ 9వ కాలువ కూడా నీళ్లు రావడం లేదు. రిపేర్ కూడా సరిగా చేయడం లేదు. వాళ్ళు మాత్రం రిపేర్ చేసి బిల్లులు మాత్రం తిన్నారు. వంకలు కూడా సరిగా చేయడం లేదు. వంకలు లీకేజ్ అవుతుండవి. స్టెప్పులు కూడా పెట్టడం లేదు. చేనుల కాడ రైతులు అడిగితే కూడా గోడలు కూడా కన్నా లీకేజ్ వస్తుండవి. ఇదోలేండి ఎర్జికేంటి కూడా చేయడం పట్టించుకోవడం లేదు డిపార్ట్మెంట్. బ్రిడ్జి కూడా సరిగా చేయడం లేదు. కూలిపోయే పరిస్థితి ఉంది. అది వంతెన అలా చేసినారు కానీ సరిగా అప్పుడే నీళ్ళు కారిపోవడం ఉంది. నీళ్లు దండిగా రావడం లేదు. మొత్తం కారిపోతున్నాయి కిందికి. ఏ పైన మోసుకుని పోయినారు అంతా. ఇంత ఇసుకేసి కప్పుడే పడిపోతున్నాయి కదా. సరిపోతుంది సార్, రావడమే లేదు. అసలు చేసినప్పటి నుండి పొలాలకి రావడమే లేదు నీళ్ళు. కాలువ రిపేర్ బాగా చేసి మాకు బాగా ఇడిస్తే నీళ్ళు బాగా వస్తాయి సార్. వంకలు కూడా నీళ్ళు వదలడం లేదు. ఎందుకు అక్కడ నీళ్ళు లేవని అక్కడక్కడే అయిపోతున్నాయి. మధ్యన క్లీన్ బాగా నీట్ చేస్తే మాకు కొన్ని నీళ్ళు వచ్చే అవకాశం ఉంటది. అసలు చేసేలేరు. ఇటుంటే అటు వరకు 1 కిలోమీటర్ డబ్బులు కూడా లాగేసింటారు. నీళ్లు రావడం లేదు. 5 ఏళ్ళు అవుతున్నాయి. 100% పనులు జరిగేలా చూడాలని, మరమ్మతులు వెంటనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.